ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిలోని వ్యూహాత్మక కేష్మ్ ద్వీపంపై అమెరికా సైన్యం ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న తర్వాత ఈ చర్చలు చెప్పినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్, కువైట్, బహ్రెయిన్లను లక్ష్యంగా చేసుకుని పలువురు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది అమెరికా. అయితే కువైట్ వైపు వచ్చిన 2 క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే విఫలమవగా బహ్రెయిన్ పై వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిస్పందనగా కేష్మ్ ద్వీపంలో ఇరాన్ సైనిక స్థావరాలు, డ్రోన్ నియంత్రణ కేంద్రాలపై దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. మరోవైపు కేష్మ్ నగరంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఇదిలా ఉండగా బహ్రెయిన్, కువైట్లలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకారంగానే తమ చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో తాజా పరిణామాలు చోటు చేసుకోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిలోని వ్యూహాత్మక కేష్మ్ ద్వీపంపై అమెరికా సైన్యం ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న తర్వాత ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్, కువైట్, బహ్రెయిన్లకు లక్ష్యంగా చేసుకుని పలువురు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది అమెరికా. అయితే కువైట్ వైపు వచ్చిన 2 క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే విఫలమవగా బహ్రెయిన్ పై వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిస్పందనగా కేష్మ్ ద్వీపంలోని ఇరాన్ వైమానిక స్థావరాలు, డ్రోన్ నియంత్రణ కేంద్రాలపై దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. మరోవైపు కేష్మ్ నగరంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఇదిలా ఉండగా బహ్రెయిన్, కువైట్లలో వైమానిక దాడి హెచ్చరికలు సైరన్లు మోగటంతో ప్రజలు ఆందోళన నెలకొంది. ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు ప్రతీకారంగానే తమ చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రాంతంలో తాజా పరిణామాలు చోటు చేసుకోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున విశ్లేషణలు వినిపిస్తున్నాయి.